విషయం మీరు ఫస్ట్ టైం వింటుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం విన్నాక ఏ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. సాక్ వీసా ఉన్న పాక్ పౌరులు, పర్యాటకులు 48 గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ వాఘా సరిహద్దును వెంటనే నిలిపివేస్తున్నామని, పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొని ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలాం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశముంది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. భారత్ తాజాగా ఆ ఒప్పందాన్ని నిలిపేయడంతో పాక్లోని చాలా ప్రాంతాలు ఎడారిలా మారే ఆస్కారముంది. సింధుకు ఉపనదులైన చీనాబ్, జీలం నదులు భారత్లో పుట్టగా, చైనాలో జన్మించిన సింధు నుంచి పాక్లోకి ప్రవహిస్తుంది.